Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ ఇచ్చిన స్పీచ్లన్నీ డిఫరెంటే, కానీ పులివెందుల్లో చేసిన ప్రసంగం మాత్రం వేరే లెవెల్. ఎంతైనా పులివెందుల కదా, కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ క్లారిఫికేషన్ అలా ఎలా ఇవ్వలేదు జగన్. చాలా సాలిడ్గా ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేశారు. సో ఎవరికి తగలాలో వారికే తగిలిందా, ఎవరికి ఎలా అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైందా? జగన్ చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీళ్ళ ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పులివెందుల పేర్లు చెప్పకుండానే రఫ్ఫాడించారు. ప్రతి అంశంపైన క్లారిటీ ఇచ్చి పడేశారు. పులివెందల గడ్డపై సీఎం జగన్ గర్జన. వారసత్వం నుంచి వివేక హత్య వరకు బంధుగణంలోని ఓ వర్గానికి ఫుల్ క్లారిటీ. ఇది భిన్నం, గతానికి విభిన్నం. నెల రోజులుగా సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్ వేరు, పులివెందల గడ్డపై చేసిన ప్రసంగం వేరు. కంప్లీట్ డిఫరెంట్, కంప్లీట్ చేంజ్ ఓవర్. ఎక్కడ ఎలా ఎవరిపై మాట్లాడాలో సీఎం జగన్ కు బాగా తెలుసు. తన ముందున్న ప్రజలకు, తన కోసం ఊర్లు ఏరులు దాటి వచ్చిన జనానికి ఏ విషయంపై స్పష్టత ఇవ్వాలో చాలా బాగా తెలుసు సీఎం జగన్ కు. పైగా నిలబడింది, ఎన్నికల్లో నిలబడేది ఎక్కడ? పులివెందల గడ్డ మీద. వైఎస్ ముద్ర ఎప్పటికీ చెరిగిపోని పులివెందలలో. సో జగన్ స్పీచ్ కూడా అలాగే ఉంటుంది. ఏమాత్రం నాంచకుండా కట్టే కొట్టే తెచ్చే టైప్లో పులివెందల ప్రజలకు చెప్పాల్సిన విషయాలన్నీ ఒక్క మీటింగ్ తో చెప్పేశారు. పులి కడుపున పులే పుడుతుంది. ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. వైఎస్ రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ షర్మిలారెడ్డినే అంటూ ఒకప్పుడు పిసిసి చీఫ్ షర్మిల స్టేట్మెంట్ ఇచ్చారు. తాను కూడా వైఎస్ వారసురాలునే అనేది షర్మిల వర్షన్. దీనిపైన అంతకుముందు జరిగిన చర్చపైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ వైఎస్ జగన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇదే టాపిక్ పై పులివెందల వేదికగా మాట్లాడారు సీఎం జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం విషయంలో తన ప్రత్యర్థులపై డైరెక్ట్ గా అటాక్ కు దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను, ఆయన వారసుడిగా జగన్ ను దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరితో పాటు ఈ ముగ్గురి కుట్రలో భాగంగా వైఎస్ఆర్ వారసులం అంటూ కొత్తగా కొందరు వ్యక్తులు వస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా పంచులు విసిరారు. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలేనంటూ ఆ ప్రజల సమక్షంలోనే తీర్పు కోరారు సీఎం జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కక్షపూరితంగా, కుట్రపూరితంగా వైఎస్ పై కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి చివరకు సిబిఐ చార్జ్ షీట్ లోనూ వైఎస్ఆర్ పేరు చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అలాంటి వాళ్ళ వైఎస్ వారసులు అంటూ నిలదీశారు. ఈ మధ్య కాలంలో కొత్తగా
వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు? అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. నిమ్మగడ్డపై కంప్లీట్ చేంజ్ ఓవర్ చూపించారు సీఎం జగన్. ప్రతి పదంలో పంచ్ విసిరారు. అందున పసుపు చీరపై చేసిన కామెంట్స్ పులివెందుల స్పీచ్ లోనే హైలైట్. చిన్నాన్న రెండో పెళ్లి నుంచి ఆయన హత్య వరకు అన్నిటిపై క్లారిటీ ఇచ్చారు. మరి ప్రత్యర్థుల రియాక్షన్స్ ఏంటి? పులివెందుల ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పసుపు చీరలు పంచులో ఇది మరో లెవెల్. చెల్లెళ్ళు టీడీపీకి ట్యాగ్ లైన్ అంటూ కామెంట్. వైఎస్ శత్రువులతో మిత్రత్వాన్ని ఏమంటారు? కడప జిల్లా ప్రజలకు జగన్ సూటి ప్రశ్న. ఎక్కడా పేర్లు పలకలేదు. స్పీచ్ మొత్తంలో ఆ ఇద్దరి పేర్లు బయటకు చెప్పనే లేదు. కానీ తాను ఏం చెప్పదలుచుకున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. చెల్లెళ్ళు అనడం మినహా ప్రత్యేకంగా ఎక్కడా పేర్ల ప్రస్తావనే రాలేదు. ఇదే పులివెందుల గడ్డపై చెల్లెళ్ళకి సపోర్ట్ చేసే కొందరు బంధువులకు కూడా ఓ అల్టిమేటం ఇవ్వగలిగారు జగన్. వైఎస్ వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసంటూనే అసలు హంతకులను వదిలేసి నిర్దోషులపై బురద చల్లుతున్నారు అన్నది మాత్రం తన ఇద్దరు చెల్లెమ్మలే నంటూ డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. ఆ చెల్లెళ్లను ఎవరు పంపారో, వారి వెనుక ఎవరున్నారో కడప ప్రజలకు కళ్ళారా కనిపిస్తుందన్నారు. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంలో ఓ సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. వివేకా హత్య సమయంలో ఎవరు ఫోన్ చేస్తే వైఎస్ అవినాష్ అక్కడికి వెళ్లారో కూడా జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఒకనాడు ఇదే పులివెందుల గడ్డపై నుంచి కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ మాట్లాడారు వైఎస్ షర్మిల. కొంగు చాచి అడుగుతున్నాం,
మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాసి అడుగుతున్నాం. న్యాయం చేయండి, న్యాయం చేయండి. అదే పులివెందల గడ్డపై వైఎస్ వారసుడిగా ఓ క్లారిటీ ఇస్తూ షర్మిల కూడా ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తనపై ఆరోపణలు చేస్తున్న తన బంధువులకు చెబుతున్నా అంటూ కాస్త గంభీరంగానే మాట్లాడారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే కడప ఎంపీ టికెట్ ఇచ్చినట్టు ప్రకటించారు. ఒక విధంగా కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండని షర్మిల చేసిన కామెంట్ కు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పాయింట్ టు పాయింట్ కౌంటర్ కు పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే పులివెందలలో సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్ వైఎస్ వారసత్వం, వివేక హత్య కేసుపై పులివెందలకే కాదు కడప ప్రజలకు సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.